తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం క్షేత్రస్థాయిలో వేగంగా రూపుదిద్దుకుంటుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ నస్పూర్లో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 4 ఇందిరమ్మ ఇండ్లను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్రావు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఏకంగా 5 లక్షల రూపాయల నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఇల్లు కట్టుకునే ప్రతి దశలోనూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ఈ నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తుంది. కాంట్రాక్టర్ల జోక్యం లేకుండా లబ్ధిదారులు తమకు నచ్చినట్లు తమ అవసరాలకు తగిన ఈ క్రమంలోనే మంచిర్యాల నూతనంగా నిర్మించిన ఇళ్లను ప్రారంభించిన సురేఖ ప్రతి ఇల్లు తిరుగుతూ లబ్ధిదారు కుటుంబాలతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇళ్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించి లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటి తలుపులు తెరుచుకున్న శుభవేళ లబ్ధిదారుల ఇళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో పడ్డ అవస్థలు ముగిసి సొంత నీడ లభించడంతో లబ్ధిదారులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమను ఆదుకున్న సురేఖను శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదు అని అన్నారు. తమకు నీడనిచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గార్లకు లబ్ధిదారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, కార్పొరేటర్లు ఎంబడి కుమారస్వామి, తాళ్ళ సంపత్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నస్పూర్ పట్టణ ఇన్ఛార్జి నూకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.